హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఫైర్మ్యాన్ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 1130 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. అలాగే చాలామంది వీడియో చూస్తారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తూ ఉంటారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు అఫీషియల్గా సిఐఎస్ఎఫ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకు ఫైర్ కానిస్టేబుల్ అలాగే సపరేట్గా కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లై డేట్ అనేది 31 ఆగస్టు నుండి ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. అప్లై చివరి తేదీ వచ్చి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అయితే ఉండడం జరిగింది. శాలరీ చూసుకుంటే మనకు 21,700 నుండి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అలవెన్సులు అన్నీ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే 30,000 వరకు రావడం అయితే జరుగుతుందండి. చాలా మంచి శాలరీతో మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఈ జాబ్స్ అనేవి లభించడం అయితే జరుగుతుందండి. మనకు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే కల్పించారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే పిఎస్టీ కండక్ట్ చేస్తారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు, మీకు రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు, మెడికల్ ఎగ్జామ్ పెట్టి ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఓఎంఆర్ అయినా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందండి. ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఎంటైర్ స్టేట్ 27 ఉన్నాయి. నక్సలు మిలిటెన్సీ ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో 5 వ్యాకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 32 వ్యాకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. తెలంగాణలో మనం చూసుకుంటే తెలంగాణలో ఎంటైర్ స్టేట్ 19 ఉన్నాయి. నక్సల్ అండ్ మిలిటెన్సీ ఏరియాలు 7 ఉన్నాయి. టోటల్గా 26 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. మనకు ఇండియా మొత్తం చూసుకుంటే 1130 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో హయ్యెస్ట్ పోస్టులు ఉండే చోట్ల కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 12th పాస్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. బట్ ఇంటర్మీడియట్ అనేది ఏదైనా సైన్స్ సబ్జెక్ట్ లైక్ ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సెస్తో మీరు సైన్స్ సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ 18 to 23, ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికన్నా ముందు పీఈటీ అయితే కండక్ట్ చేస్తారు. పీఈటీలో ఏ విధంగా ఉంటుంది అని చూడబోయే ముందు దీనికి సంబంధించి ఆన్లైన్లో మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో 1 time రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనము డాక్యుమెంట్స్ లైక్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఫీజు కూడా ఆన్లైన్లోనే మనం పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి జాబ్లో ఎలా జాయిన్ చేయించుకుంటారు అంటే ఫస్ట్ పీఈటీ కండక్ట్ చేస్తారు అని చెప్పాను కదా. పీఈటీ అనేది 5 kilometer రన్నింగ్ ఉంటుంది. 24 minutesలో కంప్లీట్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయిన వాళ్ళకు పిఎస్టీ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో అందులో హైట్ 170 centimeters, చెస్ట్ 80 to 85 centimeters ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, టోటల్గా 100 questions, 100 marks, 120 minutes ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ టోటల్ ప్రాసెస్ అనేది ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉంటుంది, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ అయినా ఉంటుందండి. లొకేషన్ చూసుకుంటే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జాబ్ మనకు ఏదైతే జాబ్ ఇస్తారు కదా, సో ఎగ్జామ్ లొకేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉండడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, ఎలా అప్లై చేసుకోవాలి అనే లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఎలా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో డీటెయిల్డ్గా చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.